అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య. ఈ డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా పప్పు దినుసులు అవాయిడ్ చేసుకోవాలి. అలాగే దుంపలు అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి హీలింగ్కి అడ్డుపడిపోతూ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ డైజెషన్కి చాలా హార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దుంపలు కానీ పప్పు దినుసులు కూడా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా వీక్ అయిపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా వీక్ అయిపోయి ఉంటుంది అండ్ అలాగే ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా పడిపోయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్సెసివ్ షుగర్స్ అండ్ ఎక్సెసివ్ జంక్ ఫుడ్ ఖచ్చితంగా కంట్రోల్లోకి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటి వల్ల కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది హ్యాంపర్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా పర్ డేలో అట్లీస్ట్ 2 to 3 glasses ఆఫ్ హాట్ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తొందరగా మనకి ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా ఉంటాం. అలాగే డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు తడి ప్రదేశాల నుంచి అంటే తడి ప్రాంతాల నుంచి కొంచెం దూరంగా ఉండడము, వాష్రూమ్స్కి వెళ్ళినా కూడా గోరువెచ్చటి వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం కాపాడుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏరియా ఏదైతే కాలు కానీ ఫుడ్ కానీ మనకి ఎఫెక్ట్ అయిందో ఫుడ్ అల్సర్ తోటి అది ఎప్పుడు కూడా పొడిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడాలు, తడిగా ఉంచకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా డయాబెటిక్ ఫుడ్ అల్సర్ ఇంకా మనకి అగ్రవేట్ అవ్వకుండా చూసుకోవచ్చు.